సో దేవునితో సహవాసము 5వ అధ్యాయము. సో నిజమైన సహవాసం ఇప్పుడు అర్థమైంది కదా అండి. సో నిన్న దేవుడు ఒక సందర్భంలో అన్నాడు. ఏమన్నాడు? తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. సో నువ్వు దేవుడితో సావాసం చేస్తావనే అర్థం ఏంటిది? నిజమైన సావాసం ఏంటిది? నువ్వు అందరిని ప్రేమిస్తావు అనుకో, నువ్వు నిజమైన దేవుడితో సావాసం ఉన్నట్టు. నువ్వు అందరిని ద్వేషిస్తున్నావు అనుకో, నువ్వు నిజమైన సావాసంలో లేనట్టు, చీకట్లో నడుస్తున్నట్టు. సో నువ్వు వెలుగులో నడవాలి అంటే అందరిని ప్రేమించాలి అంటున్నాడు. సో దేవుడితో నిజంగా సావాసం చేసే వాళ్ళు ఎవరిని కూడా హేట్ చేయరండి. ఏమన్నాడు దేవుడు? నిన్ను నిన్ను ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే అందులో నీ గొప్ప ఏముంది? నువ్వు ద్వేషించే వాళ్ళను కూడా నువ్వు ప్రేమించు. అప్పుడే నీ గొప్పతనం ఉంటుందంటాడు. ఆ వాళ్ళే నిజమైన సావాసం చేసేవాళ్ళు. సో అర్థమవుతుందా అండి? నేను నిన్న ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఎవ్వరిని కూడా హేట్ చేయొద్దండి. ఎందుకో చెప్తాను. నేను నిన్న ఎలా ఎలా మనం వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలో నేను చెప్పాను. ఎలా మాట్లాడాలి, ఎలా మనం ఆలోచించాలో చెప్పాను. లేకపోతే ఎలా మనకు హేట్రెడ్ ఫార్మ్ అవుతది మన శరీరంలో. మన శరీరంలో ద్వేషం ఎలా ఫార్మ్ అవుతదో చెప్పాను. సో అదొక రోగం లాంటిది. ద్వేషం అనేది ఒక రోగం లాంటిది. అదొకసారి మనసులోకి వచ్చిందంటే అందరిని ద్వేషించాల్సొస్తది. ఆఖరికి నిన్ను నువ్వు కూడా ద్వేషించుకునే స్థాయికి వెళ్తావు. నేను చెప్తాను. మళ్ళీ డీపర్ గా చెప్తాను. అందరి గురించి పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టండి. పాజిటివ్ గా థింక్ చేయడం మొదలు పెట్టండి. పాజిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టండి. సో మనిషి ఏమవుతున్నాడంటమ్మా, ఆ డేంజరస్ డిసీజ్ ఏదైతే ఉందో, ఈ హేట్రేడ్, ఈ ద్వేషము ఎలా పనిచేస్తుందో నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు మనుషులందరూ కూడా ఎవరిని ఓర్వట్లేదు. చాలా మంది ఈ హిందువులంతా ఇంతే, ఈ ముస్లింలంతా ఇంతే, ఈ క్రైస్తవులంతా ఇంతే, ఈ ఆంధ్ర వాళ్ళంతా ఇంతే, ఈ తెలంగాణ వాళ్ళందరూ ఇంతే, ఈ రాయలసీమ వాళ్ళందరూ ఇంతే, ఈ నార్త్ ఇండియన్స్ అందరు ఇంతే, సౌత్ ఇండియన్స్ అందరు ఇంతే. సో 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 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అత్తల బ్యాచ్ అందరు ఇంతే, కోడళ్ళు అందరు ఇంతే, ఈ మొగుళ్ళు అందరు ఇంతే, ఈ ఆడవాళ్ళందరూ ఇంతే, ఈ భార్యలందరూ ఇంతే, ఈ యొక్క భర్తలందరూ ఇంతే. సో ఇలా మనిషి అందరిని ఇట్లా హేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అందరిని హేట్ చేసుకుంటున్నాడు. ప్రతి జాతిని హేట్ చేస్తున్నాడు. వర్గాన్ని హేట్ చేస్తున్నాడు. ఈ కులపోళ్ళందరూ ఇంతే, ఈ మతస్థులందరూ ఇంతే అని ఇలా అందరినీ హేట్ చేస్తున్నాడు. ఈ పార్టీ వాళ్ళు ఇంతే, ఈ రాజకీయ నాయకులు అందరూ అంతే, ఈ సినిమా వాళ్ళందరూ అంతే, ఈ ఐటీ జాబ్ చేసే వాళ్ళందరూ అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అందరినీ హేట్ చేస్తున్నాడు. ఎందుకు అందరిని హేట్ చేస్తున్నాడంటే, నువ్వు ఒక్కరిని హేట్ చేయడం స్టార్ట్ అయిందంటే, ఆ ఒక్కరి నుంచి నలుగురిని హేట్ చేసేదాకా, నలుగురు నుంచి 10 మందిని హేట్ చేసేదాకా, ఆ 10 మంది నుంచి ఒక దేశాన్ని హేట్ చేసేదాకా, ఈ అమెరికన్స్ అందరు ఇంతే, ఈ ఆఫ్రికన్స్ అందరు ఇంతే, ఈ ఇండియన్స్ అందరు ఇంతే, ఈ పాకిస్తాన్ వాళ్ళందరూ ఇంతే. సో ఈ యొక్క ఆసియా ఖండం ఉన్న వాళ్ళందరూ ఇంతే. సో ఇలా ఒక వర్గాన్ని ద్వేషించాల్సి వస్తుంది. చూసారా అండి? నువ్వు ఒక్కరిని హేట్ చేయడం వల్ల నీ బంధువులందరినీ హేట్ చేయాల్సి వస్తుంది. నీ కుటుంబ సభ్యులందరినీ హేట్ చేయాల్సి వస్తుంది. ఒక వర్గం వాళ్ళను అంటే ఒక జాతి వాళ్ళను, ఆడజాతి అందరు ఇంతే, మగ జాతి అందరు ఇంతే, ఈ కోడళ్ళు అందరు ఇంతే, ఈ అత్తలు అందరు ఇంతే, సో ఈ అత్తమామలందరూ ఇంతే. సో ఇట్లా చూసారా, ఒక జాతినే ద్వేషించాల్సి వస్తుంది, ఒక జెండర్ ని ద్వేషించాల్సి వస్తుంది, లేకపోతే ఒక వర్గాన్ని, అంటే ఈ కులపోళ్ళందరూ ఇంతే, ఈ మతపోళ్ళందరూ ఇంతే, ఇలా ఒక వర్గాన్ని ద్వేషించాల్సి వస్తుంది. లేకపోతే ఈ దేశస్తులందరూ ఇంతే, ఒక దేశాన్ని ద్వేషించాల్సి వస్తుంది. లేకపోతే లేకపోతే ఈ భాష, కొంతమంది అంటారు ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఇంతే, ఈ తమిళియన్స్ అందరు ఇంతే, ఈ కన్నడియన్స్ అందరు ఇంతే, ఈ మలయాళీస్ అందరు ఇంతే, కొంతమంది ఈ నార్త్ ఇండియన్స్ అందరు ఇంతే, ఈ సౌత్ ఇండియన్స్ అందరు ఇంతే. సో చూసారా, మనిషి ఎవరిని కూడా ఓర్వట్లేదు, ఎవరిని కూడా ప్రేమించట్లేదు. ఎందుకు? అది ఏమవుతుందంటే నెగిటివ్ థింకింగ్ అలా మనిషిని ఏం చేస్తుందంటే, ఒక వర్గాన్ని, ఒక జాతిని, ఒక దేశాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక బంధువులను, ఒక ప్రజలను అందరిని కూడా ఇట్లా ద్వేషించేలాగా మోటివేట్ చేస్తుంది. అందుకే నిన్న చెప్పాను, ఏ నాయకుడి గురించి నువ్వు ఎలా మాట్లాడాలి, ఏ నాయకుడి గురించి ఎలా మీరు థింకింగ్ స్టార్ట్ చేయాలనేది మీకు ప్రాక్టికల్ గా చూపించాను. అలా పాజిటివ్ గా నువ్వు థింక్ అయిన కొద్దీ నీ లోపల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దేవుడు అదే అంటున్నాడు, నా సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, దేవుడితో సావాసం అంటే వెలుగులో నడవడమా, చీకట్లో నడవడమా? వెలుగులో నడవడము. ఇప్పుడు అర్థమైందా నిజమైన సావాసానికి? నిజమైన ప్రవచనం, నిజమైన ఇంటర్ప్రిటేషన్. సో ఇది నిజమైన సావాసం అంటే, నువ్వు ఎప్పుడైతే అందరినీ ప్రేమిస్తావో అప్పుడే నువ్వు దేవుడితో నిజమైన సావాసంలో ఉన్నట్టు.
సో ఎప్పుడు కూడా అనుకోకండి. చాలా మంది ఇంట్లలో కుటుంబాలలోనే ఉన్నాయి. ఈ కోడలందరూ ఇంతే, ఈ అత్తలందరూ ఇంతే, ఈ ఆడపిల్ల తల్లిదండ్రులందరూ ఇంతే, మగ పిల్లల తల్లిదండ్రులందరూ ఇంతే. సో అన్ని ఇవే ఇవే కామెంట్స్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన లోపల బుద్ధి సరిగా లేదు, మన లోపల మంచిగా లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు? మనిషిని ప్రేమించమన్నాడు, మనిషిని ప్రేమించమన్నాడు. ఎవరైతే మనిషిని ప్రేమిస్తాడో వాడు నాతో సావాసం చేసిన వాడు అంటాడు. అర్థమవుతుందా అండి? సో అందుకే ఇఫ్ యూ స్టార్టెడ్ హేట్ వన్ పర్సన్, ఇట్ విల్ బికమ్ ఏ 5 persons, ఇట్ విల్ బికమ్ ఏ 10 persons, ఇట్ విల్ బికమ్ ఏ 1 నేషన్. తర్వాత నువ్వు ఒక దేశాన్ని ద్వేషించాల్సి వస్తుంది, ఒక జాతి ప్రజలని ద్వేషించాల్సి వస్తుంది, ఒక జెండర్ నే ద్వేషించాల్సి వస్తుంది, ఒక వర్గం వారినే ద్వేషించాల్సి వస్తుంది. ఎందుకంటే నీ లోపల ద స్పిరిట్ ఆఫ్ హేట్రెడ్, నీ లోపల ద డిసీజ్ ఆఫ్ హేట్రెడ్, ఇట్ విల్ బి స్ప్రెడ్ అక్రాస్ యువర్ బాడీ. నీ బాడీ మొత్తం అక్రాస్ ద బాడీ నీకు స్ప్రెడ్ అయిపోతున్నది ఆ హేట్రెడ్ అనే డిసీజ్. అందుకే స్టార్ట్ లైకింగ్ దెమ్ పీపుల్, స్టార్ట్ లైక్ ద పీపుల్, స్టార్ట్ లవ్ ద పీపుల్. సో దెన్ దట్ పాజిటివ్ ఎనర్జీ విల్ ఫార్మ్ ఇన్ యువర్ బాడీ. సో అప్పుడు నువ్వు దేవుడితో సహవాసం చేసినట్టు అవుతావు. చూద్దాము ఇంకా దేవుడి వాక్యం ద్వారా ఎంత మంచిగా ఎంత బాగా చెప్తున్నాడు అంటే దేవుడు ఎన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నాడు. 1 యోహాను 2:13 తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయబడుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించినారు గనుక మీకు రాయుచున్నాను. చూసారా, మనం వి నీడ్ టు ఓవర్కమ్ దట్ హేట్రెడ్. దుష్టుడు, హేట్రెడ్ అనేది దుష్టుడు, లస్ట్ అనేది దుష్టుడు, అండ్ యాంగ్రీ అనేది దుష్టుడు, లేకపోతే ఆ పాపము సిన్ అనేది దుష్టుడు. వాటన్నిటిని జయించాలి మన అందరం కూడా. జయించే శక్తి మన అందరికి ఇచ్చాడు దేవుడు. జయించి దేవుడితో సావాసం చేయి. సో నువ్వు పాపంలో పడ్డావనుకో, నువ్వు దేవుడితో సావాసం చేయలేవు. నువ్వు జయించావనుకో, దేవుడితో సావాసం చేయొచ్చు. అర్థమవుతుందా అండి? సో మీలో ఎంతమందికి వాక్యంలో డెప్త్ అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నీ ఆత్మ ఫలాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతావో అప్పుడే నువ్వు దేవుడితో సావాసం చేస్తావు. దేవుడు ఒక సందర్భంలో అన్నాడు కదా, నువ్వు నన్ను నమ్ముకున్నావని చెప్పి నువ్వు అందరిని ద్వేషిస్తే నువ్వు చీకట్లో నడిచినట్టే. నువ్వు నన్ను నమ్ముకున్నావని చెప్పి నువ్వు అందరిని విమర్శిస్తే నువ్వు చీకట్లో నడుచున్నట్టే. నేను నీతో సావాసం చేయను. ఎవరైతే నా ఆజ్ఞలు విని, శాసనాలు విని, నా ఆజ్ఞల ప్రకారం, శాసనాల ప్రకారం నడుస్తారో వాళ్ళలో నేను నిల్చుంటాను, నాలో వాళ్ళు నిల్చుంటారన్నారు. అందుకే వాక్యాన్ని ఫిల్ కావాలి మనం. వి షుడ్ ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఇఫ్ యు ఆర్ హేటింగ్ 1 person, ఇప్పుడు నీకు 100 మంది శత్రువులు ఉన్నారు, 99 మందిని క్షమించేశావు, ఒక్క పర్సన్ ని క్షమించలేకపోతున్నావు. సో అప్పుడు ఆ ఒక్క పర్సన్ నిమిత్తము నీ లోపల ఏమున్నట్టు? ద్వేషం ఉన్నట్టు. సో నువ్వు నిజంగా దేవుడితో సావాసం చేయగలుగుతావా? చీకట్లో ఉన్నప్పుడు దేవుడితో సావాసం చేయగలుగుతావా? చేయలేవు. అందుకే మీ కోడలను క్షమించేసేయండి, మీ అత్తగారిని క్షమించేసేయండి, మీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని అందరినీ క్షమించేసేయండి. వీళ్ళందరూ మనుషులే. సో ఏ జాతి వాళ్ళను ద్వేషించకండి. ఇప్పుడు క్రైస్తవులు అంటారు, హిందువులు అంటారు, ముస్లిం అంటారు, వీళ్ళందరూ ఎవరు? మనుషులే. అమెరికన్స్, ఆస్ట్రేలియా, కెనడా, పాకిస్తాన్, ఇండియా, వీళ్ళందరూ ఎవరు? మనుషులే. ఆ కులం, ఈ కులం వారు, వాళ్ళెవరు? మనుషులే. సో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, వాళ్ళందరూ ఎవరు? మనుషులే. ఆ పార్టీ నాయకులు, ఈ పార్టీ నాయకులు, ఆ పార్టీ ప్రజలు, ఈ పార్టీ ప్రజలు, వీళ్ళందరూ ఎవరు? మనుషులే. ఆ సినిమా వాళ్ళెవరు? మనుషులే. సో అర్థమవుతుందా? యు ఆర్ హేటింగ్ 1 man. నువ్వు ఒక ఆడవాళ్ళను ద్వేషిస్తున్నావు అనుకో, వాళ్ళెవరు? మనుషులే. మగవాళ్ళని హేట్ చేస్తున్నావు అనుకో, వాళ్ళు మనుషులే. భర్తలను హేట్ చేస్తున్నావా? అయితే వాళ్ళు మనుషులే. సో అత్తగారులను హేట్ చేస్తున్నారా? వాళ్ళు మనుషులే. చూసారా, అందరూ మనుషులే. నువ్వు ఏ జాతి తీసుకున్నా, ఏ మతం తీసుకున్నా, ఏ వర్గం తీసుకున్నా, ఈ భేదాలు పెట్టుకున్నది మనము. మత భేదము, కుల భేదము, ప్రాంతీయ భేదము, భాష భేదము, దేశ భేదము, ఇవన్నీ భేదాలు పెట్టుకున్నది మనమే. కానీ జీసస్ క్రైస్ట్ ఈ భేదాలు పుట్టించడానికి రాలేదు. దేవుడు మతాన్ని స్థాపించడానికో, కులాన్ని స్థాపించడానికో యేసయ్య రాలేదు. మనిషిని స్థాపించడానికి, మనిషిని రక్షించడానికి, మనిషిని కాపాడడానికి వచ్చాడు. అందుకే నువ్వు ఏ వర్గం వారిని ద్వేషించినా అది ద్వేషం కిందికే వస్తుంది. అది నువ్వు మనుషులనే ద్వేషిస్తున్నావు, కానీ ఆ వర్గం వాళ్ళను కాదు. ఎందుకంటే ఆ వర్గం అంటే ఎవరు? మనుషులే. సమాజం అంటే ఎవరు? మనుషులే. సో దేశం అంటే మట్టి కాదు, మనుషులు అన్నారు. అందుకే ఆ హిందువులు అంటే ఎవరు? మనుషులే. క్రిస్టియన్స్ అంటే ఎవరు? మనుషులే. నాయకులు అంటే ఎవరు? మనుషులే. దేవుడు ఎవరి కోసం మరణించారు? సకల శరీరాల కోసం మరణించాడు. సకల జాతి ప్రజల కోసం, సకల దేశాల ప్రజల కోసం, మానవ శరీరం కోసం ఆయన మరణించాడు. కాబట్టి ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీ రిలీజియన్, యు ఆర్ హేటింగ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. దట్ హేట్రెడ్ విల్ ఫార్మ్ ఇన్ యువర్ బాడీ.
అందుకే రిమూవ్ దట్ హేట్రెడ్. దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చూసారా అండి, నువ్వు ఎప్పుడు తండ్రిని తెలుసు? నీకు జీసస్ క్రైస్ట్ ఎప్పుడు తెలుసు? చెప్పండి, నీకు ఎప్పుడు తెలుసు జీసస్ క్రైస్ట్? నువ్వు ఎప్పుడైతే అందరినీ ప్రేమిస్తావో అప్పుడే యు నో ద జీసస్ క్రైస్ట్. నువ్వు ఎప్పుడైతే అందరితో శాంతితో సమాధానంతో ఉంటావో అప్పుడే నీకు జీసస్ క్రైస్ట్ తెలుసు. అందుకే జీసస్ క్రైస్ట్ తెలుసుకోవాలంటే జ్ఞానముతోటో శరీరంతోటో కాదు, ఆత్మతో తెలుసుకోవాలి, ఆత్మ ఫలాలతో తెలుసుకోవాలి. తెలిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది. చూసారండి, దేవుని వాక్యము మన లోపల నిలిచి ఉండాలి. మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. సో చూసారా, సో మనందరం కూడా వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యంలో నిలబడాలి, వాక్యంలో ఏకం కావాలి. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అందుకే యు నీడ్ టు ఫెలోషిప్ విత్ గాడ్ ఓన్లీ. నువ్వు దేవుడితో సావాసం చేయి, లోకంతో సావాసం చేయకు. నువ్వు లోకంతో సావాసం చేస్తే దేవుడితో ఎలా సావాసం చేయగలుగుతావు? అందుకే ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. సో నీకు కారు కావాలి, అది నీ అవసరం, కానీ దాని మీద ప్రేమ పెంచుకోకే. నీకు ఇల్లు కావాలి, నువ్వు ఉండడానికి అది అవసరం, దాని మీద ప్రేమ పెంచుకోకు. నీ ఇంట్లో ఫర్నిచర్ అవసరం, కొంతమంది ఫర్నిచర్ ని కూడా ప్రేమిస్తారు, ఫ్రిడ్జ్ ని, వాషింగ్ మిషన్ ని ప్రేమిస్తారు. సో మనిషి కంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తారు. సో నీ ఫోన్ ఉంది, అది అవసరం, దాన్ని ప్రేమించమాక. నీ ల్యాప్టాప్ అవసరం, దాన్ని ప్రేమించమాక. సో దేవుడు లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యు నీడ్ టు లవ్ గాడ్ ఓన్లీ. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తావో, మనం ఎప్పుడైతే మన వలె మన పొరుగు అని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నువ్వు దేవుడు తెలుసు నీకు, అప్పుడే నువ్వు దేవుడితో సావాసం చేసినట్టు. ఇప్పుడు అర్థమవుతుందండి, దేవుడితో సావాసం అంటే ఒక రోజు 10 గంటలు ప్రార్థించడం, రోజు 10 గంటలు వాక్యం చదువుకోవడం మాత్రమే కాదు. నువ్వు వాక్యం చదివి ప్రార్థించిన తర్వాత నువ్వు అందరినీ ప్రేమిస్తావు, అందరినీ ఇష్టపడతావు, అందరినీ క్షమిస్తావు, అందరినీ మన్నిస్తావు. అప్పుడే నువ్వు దేవుడితో సావాసం చేసినట్టు. ఎవడైనా నువ్వు లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సో నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుడితో సావాసం చేయలేవు. సో నువ్వు లోకాన్ని వదిలేసి దేవుడితో కడుపుతున్నావా? అయితే నువ్వు దేవుడితో సావాసం చేయగలుగుతావు. దేవుడి ప్రేమ నీలో ఉంటుంది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. అందుకే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు లోకాన్ని ప్రేమించలేరు, లోకాన్ని ప్రేమించే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు. ఎందుకంటే ఏదైనా ఒకటే జరగాలి, అయితే ఇదన్నా జరగాలి, అయితే అదన్నా జరగాలి. నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు లోకాన్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? అయితే దేవుణ్ణి ప్రేమించలేవు. కాబట్టి దేవుడితో సావాసం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు లోకాన్ని కాక దేవుడిని ప్రేమించినప్పుడు నువ్వు నిజమైన దేవుడితో సావాసం ఉన్నట్టు. ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎంత లోతైన మర్మాల్లో దేవుడితో సావాసం, దేవుడితో సావాసం, దేవుడితో సావాసం అంటారు. దాని యొక్క అర్థం ఏంటిదో ఇది చెప్తున్నాను. సో చాలా మంది కూడా వెళ్తారు, ప్రేయర్ మీటింగ్ కి వెళ్తారు, ఎక్కడ ప్రేయర్ పెడితే అక్కడికి వెళ్తారు, ఎక్కడ ప్రార్థనలు జరుగుతే అక్కడికి వెళ్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత అందరినీ ద్వేషిస్తుంటా అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, నేను నీతో సావాసం చేయలేను అని అంటాడు. సో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్ము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సో చూసారా అండి, ఈ కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అహంకారము, అసూయ, గర్వము ఇవన్నీ కూడా తండ్రి వల్ల పుట్టినవి కావు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అసూయ, ఈ లోకంలో ఉన్నదంతా కూడా గర్వము, అహంకారము, అపనమ్మకాలు, అజ్ఞానము, అవివేకము, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టిన కావు, ఇవి లోక సంబంధమైనవి. సో నువ్వు ఇవన్నీ పెట్టుకొని ఉన్నప్పుడు నువ్వు దేవుడితో ఎలా గడపగలుగుతావు? దేవుడిని ఎలా నమ్మగలుగుతావు? దేవుడితో ఎలా జీవించగలుగుతావు? జీవించలేవు. అందుకే గాడ్ ఈస్ డిఫరెంట్ ఎంటిటీ ఇన్ అవర్ లైఫ్. గాడ్ ఈస్ డిఫరెంట్ ఏంటిది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానము. ఆయన లోపల చెడు లేదు. సో నువ్వు ఆయనతో సావాసం చేయి 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 అప్పుడు నీకు లోపల చెడు పోతుంది. ఆయన లోపల పరిశుద్ధత ఉంది, నువ్వు సాహసం చేయి 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 పరిశుద్ధత వస్తుంది. సో ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పవిత్రంగా ఉంటారో వాళ్ళే నాకు తెలుసు, వాళ్ళనే నేను సావాసం చేయగలుగుతాను అంటాడు. సో ఒకవేళ పవిత్రుని వదిలేస్తాడా? వదిలేడు. పవిత్రుణ్ణి, సో అపవిత్రుని వదిలేస్తాడా దేవుడు? అపవిత్రుని వదిలేడు. వాడిని పవిత్రుడుగా మార్చి వాడితో సావాసం చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? సో దేవుడికి మనం కావాలి,
మనతో సావాసం కావాలి. మన నుంచి కోరుకునేది అది ఒక్కటే అండి. నువ్వు 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చి నువ్వు ఆయనతో సావాసం చేయలేదా? అయితే వ్యర్థమే. నువ్వు ఆ ఆఫరింగ్ ఇచ్చుకుంటూ నువ్వు ఆయనతో సావాసం చేయి చాలు. సో లేకపోతే ఆఫరింగ్ ఇవ్వకపోయినా మంచిదే. నువ్వు దేవుడితో సావాసం చేయి చాలు. దేవుడు అది కోరుకుంటాడు, సావాసాన్ని కోరుకుంటాడు. అంతేగాని మన నోటు కాయిదాన్ని కోరుకోడు. సో అర్థమవుతుందా అండి? సో దేవుడు ఎవరిని కోరుకుంటాడు? ఏం కావాలి ఆయనకు? మన దగ్గర నుంచి ఏం కావాలి ఆయనకు? సావాసమే కావాలి. నిత్య సావాసం కావాలి. లోతైన సంబంధం కావాలి. సో నిత్య సావాసం చేసే వాళ్ళ లక్షణాలు ఏంటిది? అందరితో నువ్వు శాంతిగా సమాధానంగా ఉండడమే లక్షణాలు. అందుకే ఈ లోకంలో ఉన్న కోపాన్ని, ఈ లోకంలో ఉన్న ద్వేషాన్ని, ఈ లోకంలో ఉన్న పగను విడిచిపెట్టాలి. ఎందుకంటే మన పరలోకంలో పగలుండయి, పరలోకంలో ప్రతీకారాలు ఉండయి, పరలోకంలో అసూయలు ఉండయి, పరలోకంలో గర్వం ఉండదు, పరలోకంలో ఈ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కారు, బంగ్లాలు ఇవన్నీ ఏమి ఉండయి. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని పుట్టిన వాటికి ప్రేమించకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమించు, దేవుడితో నడుచు. సో అప్పుడు అవన్నీ కూడా నీకు ఫేవర్ అవుతాయి. సో లోకము దాన్ని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిల్చును. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు, అయితే లోకంతో సావాసం చేస్తున్నావు, అది గతించిపోతాయి. చూసారా, దేవుడితో సావాసం చేయవాడు నిత్యము నిలుస్తాడు, నిత్యం నిలిచిపోతాడు. అందుకే నేను చెప్పాను కదా, ఈ భూలోకానికి వచ్చింది. లోకము అంటే ఏంటిది? భూలోకము. దాని ఆశయు గతించిపోవచ్చున్నది. ఈ భూలోకానికి ఎక్స్పైరీ డేట్ పెట్టాడు, ఈ ఆకాశానికి ఎక్స్పైరీ డేట్ పెట్టాడు, మనకు కూడా ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. సో ఇక్కడ నువ్వు గతించిపోతావు. కానీ దేవుడితో సావాసం జరిగించేవాడు, దేవుడితో సావాసం చేసేవాడు నిరంతరం నిల్చును. నువ్వు భూలోకానికి వచ్చింది ఎందుకు? జీసస్ క్రైస్ట్ ని తెలుసుకోవడానికి, ఆయనను యాక్సెప్ట్ చేయడానికి, ఆయన రక్తంతో కడగడానికి, బాప్తిజము తీసుకోవడానికి, ఆయనను అంగీకరించడానికి, ఆయన ముందు నువ్వు మోకరించడానికి, ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి నువ్వు ఈ భూలోకానికి వచ్చావు. ఈ భూలోకానికి వచ్చి నువ్వు ఆయనను తెలుసుకొని, ఆయనతో సావాసం చేసి, ఆయనను ఆరాధించి, స్తుతించి, నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకొని పరలోకానికి నిన్ను తీసుకెళ్తాడు. అందుకే దేవుని చిత్తము జరిగించేవాడు నిత్యము పరలోక రాజ్యంలో నిల్చుంటాడు. దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు, దేవుడి యొక్క సావాసం చేసేవాళ్ళు నిరంతరం నిల్చును. అందుకే దిస్ ఈస్ ద హై ప్రియారిటీ ఫ్రమ్ టుడే. అందరూ కూడా ఒక హై ప్రియారిటీ పెట్టుకుందాం, గాడ్ విత్ us గ్లోబల్ మినిస్ట్రీ. సో మనందరి హై ప్రియారిటీ దేవుడితో సావాసం చేయడమే హై ప్రియారిటీ. ఈ లోకంతో సావాసం కాదు, లోకంలో ఉన్న వాటి గురించి కాదు, దేవుడి గురించి ఆలోచించాలి, దేవుడితో సావాసం చేయాలి. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే వి నీడ్ టు గో టు ది హెవెన్. మనము హెవెన్ కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దేవుడితో సావాసం చేయాలంటే, ఇక్కడ భూలోకంలో ఎవరైతే ఆయనతో సావాసం చేస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. పరలోకంలో ఎలా ఉంటారంటే అమ్మా, అంత ప్రేమమయంతో ఉంటారు, అందరూ ఆత్మ స్వరూపంతో ఉంటారు. పరలోకంలో ఎలా ఉంటారు? అందరూ పరిశుద్ధులు ఉంటారు, పవిత్రులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, నిజాయితీ పరులు ఉంటారు. అలాగే భూలోకంలో కూడా మనము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. భూలోకంలో కూడా మనందరం కూడా ఆ యొక్క ప్రేమతో నిండుకోవాలి. అప్పుడు నువ్వు దేవుడితో ఇక్కడ సావాసం చేసిన వాళ్ళు అవుతావు, మళ్ళీ పరలోకంలో సావాసం చేసిన అవుతావు. అందుకే ఈ లోకము గతించిపోతుంది. అందుకే ఈ లోకాన్ని ప్రేమించమాక. ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని గతించిపోతాయి, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా గతించిపోడు. అందుకే దేవుడితో సావాసం పెట్టుకోండి. లింక్ విత్ గాడ్ ఓన్లీ, సింక్ విత్ గాడ్ ఓన్లీ, అండ్ అలైన్ విత్ గాడ్ ఓన్లీ, స్టే విత్ గాడ్ ఓన్లీ, కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ, అండ్ బీ లైక్ ఏ గాడ్, behave like a Jesus Christ, walk like a Jesus Christ, speak like a Jesus Christ, talk like a Jesus Christ, and think like a Jesus Christ. సో జీసస్ క్రైస్ట్ లాగా ఆలోచిద్దాము, మాట్లాడదాము, ట్రాన్స్ఫర్మ్ అవుదాం. జరిగించేవాడు నిరంతరము నిల్చును. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. యోహాను సువార్త 2:18. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చూసారండి, లోకమంతా చెడు, లోకమంతా యాంటీ క్రైస్ట్ తో నిండుకుంది. సో నీకు దేవుడితో సావాసం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ, కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. సో వారు మనలో నుండి బయలుదేరి వెళ్ళిరు కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. చూసారా అండి, ఇప్పుడు క్రీస్తు విరోధి లోకంలో లేడు. అర్థమవుతుందా అండి? చర్చిలోకే వచ్చేసాడు క్రీస్తు విరోధి.
నేను ఆత్మలోకంలో చూసినప్పుడు చాలా మైన్ ఆఫ్ గాడ్స్ ని నేను ఏంటిది ఆత్మలోకంలో చూసినప్పుడు దే ఆర్ ఫిల్లింగ్ ద చర్చ్ మెంబర్స్ విత్ ద హేట్రెడ్ తో ఈ సంఘం వాళ్ళు ఇప్పుడు సంఘాల మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుంది? సేవకుల మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుంది? ఎందుకంటే ద స్పిరిట్ ఆఫ్ హేట్రెడ్ కేమ్ ఇన్ టు ది చర్చెస్. సో క్రీస్తు విరోధి వచ్చేసాడు, లోపలికే వచ్చేసాడు. అందుకే ఒకరినొకరు ఓర్చుకోలేకపోతున్నారు, ఒకరికొకరు ఆదరించుకోలేకపోతున్నారు. సో అందుకే దేవుడితో సావాసం చేసినప్పుడు నువ్వు ఈ క్రీస్తు విరోధి శక్తులన్నిటిని కూడా జయించవచ్చు. అందుకే ఎవరు ఏమన్నా పోనివ్వండి, గుర్తు పెట్టుకోండి, ఎవరు ఏమన్నా మాట్లాడుకోండి, ఎవరు ఏమన్నా పోనివ్వండి, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు అన్ని కూడా ప్యూరిఫైగా పెట్టుకో, పరిశుద్ధంగా పెట్టుకో, పవిత్రంగా పెట్టుకో. సో అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మనందరి లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో సావాసం చేయండి. ఆయనే మనకందరికి బోధిస్తాడు, ఆయనే మనకందరికి నేర్పిస్తాడు. అందుకే సమస్తము నీకు అన్ని తెలవాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు మాట్లాడాలి, ప్రతిరోజు కూడా మాట్లాడాలి. సో అప్పుడు నువ్వు దేవుడితో సో కనెక్టివిటీ విత్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంతిమ దినాలలో ఉన్నాము, అంతిమ గడియలలో ఉన్నాము. మనందరము కూడా రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది, దేశం మీదకి దేశం లేస్తుందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అలాగే నడుస్తుంది, వరల్డ్ వార్ వస్తుంది. సో కాబట్టి క్రీస్తు విరోధ శక్తులు అన్ని కూడా పెరుగుతున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. అందరూ కూడా ధైర్యంగా ప్రార్థించుకోండి. సో మీరు సత్యం ఎరిగిన వారైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందుకు మీకు రాయుచున్నాను. చూసారా, ఏది మంచో ఏది చెడో గ్రహించండి. సో వాక్యం కూడా మంచి వాక్యాలు వినండి అమ్మా, చెడు వాక్యాలు. ఇప్పుడు చాలా వాక్యాలలో ద్వేషం కనపడుతుంది. అంటే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ గురించి చెడుగా మాట్లాడడం, ఒక విశ్వాసి గురించి నెగిటివ్ గా మాట్లాడడం. సో అది నువ్వు చూసినప్పుడు వాళ్ళు అందులో ఎంత నిజం ఉన్నదో ఎంత అబద్ధం ఉన్నదో తెలియదు, నీకు స్టార్ట్ అవుతుంది. అది చూడగానే నీ లోపల హేట్రెడ్ అనేది ఫామ్ అవుతుంటా ఉంటది. అవును కావచ్చేమో, నిజము కావచ్చేమో అని నీ లోపల ఆ ద్వేషము అనేది మొదలవుతుంటది. అందుకే సత్యము జరిగించే వాడందరూ కూడా దేవుడి సంబంధి, అబద్ధం జరిపించే వాడందరూ కూడా పరలోక సంబంధి. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడు వీడే క్రీస్తు విరోధి. సో క్రీస్తు విరోధి వచ్చేసాడు. సో నువ్వు దేవుడితో సావాసం చేయలేవు. దేవుడితో సావాసం చేయాలంటే నువ్వు అందరినీ ద్వేషిస్తే దేవుడితో సావాసం చేయలేవు, నువ్వు అందరినీ విమర్శిస్తే దేవుడితో సావాసం చేయలేవు, నువ్వు అన్ని అబద్ధాలు ఆడితే దేవుడితో సావాసం చేయలేవు. నువ్వు ఎవరిని విమర్శించకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని కూడా నువ్వు తప్పు పట్టకుండా నువ్వు ప్రేమిస్తున్నావో అప్పుడే నువ్వు దేవుడితో సావాసం చేసినట్టు. ఎందుకంటే క్రీస్తు విరోధి ఇప్పుడు సంఘంలోకే వచ్చేసి అందరినీ ద్వేషంతో నింపుతున్నాడు, అందరినీ పగతో నింపుతున్నాడు, అందరినీ ప్రతీకారంతో నింపుతున్నాడు. సో అందరూ ఒక సంఘానికి గొడవ పెట్టిస్తున్నాడు, ఒక సంఘానికి ఒక దైవజనులకు గొడవ పెట్టిస్తున్నాడు. సో కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించిన వాడు కాడు, కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించేవాడు. చూసారా అండి, నువ్వు భూలోకంలో నువ్వు చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం కుమారాన్ని అంగీకరించాలి. ఎస్, బై గాడ్ గ్రేస్ వి ఆల్ ఆర్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. కథమండి, మనందరం జీసస్ క్రైస్ట్ ని అంగీకరించాం కదా. ఈ లైఫ్ లో మనం తీసుకున్న బిగ్గెస్ట్ రైట్ డిసిషన్, యు యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. ఇందుకోసమే నువ్వు భూలోకానికి వచ్చావు. ఇప్పుడు చాలా మంది తెలుసుకోవట్లేదు, వాళ్ళు కూడా వచ్చింది ఎవరు? ఇప్పుడు అన్యులు కూడా భూలోకానికి ఎందుకు వచ్చిండ్రు? సో అన్యులు కూడా దేవుణ్ణి తెలుసుకొని యేసయ్యను అంగీకరించి ఆయన రక్తంతో కడగబడి ఆయనతో ఇక్కడ సావాసం చేయడానికే వచ్చారు అన్యులు. కానీ ఎవ్వరు కూడా, సకల మానవులు భూమి మీద పుట్టారు అంటే అది ఏ దేశం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా కూడా సకల మానవులు భూలోకంలో పుట్టారంటే వాళ్ళు తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే యేసయ్యను అంగీకరించాలి, యేసయ్యతో సావాసం చేయాలి, యేసయ్యతో నడవాలి, యేసయ్యను గురించి తెలుసుకోవాలి, యేసయ్యతో సావాసం చేసి పరలోకానికి వెళ్ళాలి. ఇందుకోసమే భూలోకంలో మానవులు పుడుతున్నారు. సో బై గాడ్ గ్రేస్ వల్ల మనకి ఈ మర్మం తెలిసింది, మనందరము రైట్ డైరెక్షన్ లో ఉన్నాము, దేవుణ్ణి ఒప్పుకున్నాము, తండ్రి కుమారుని ఒప్పుకున్నాము. నువ్వు కుమారుని ఒప్పుకోలేదంటే తండ్రిని ఒప్పుకున్నట్టే. సో నువ్వు కుమారుని ఒప్పుకున్నావంటే తండ్రిని ఒప్పుకున్నట్టే. సో అర్థమవుతుందా? నువ్వు కుమారుడితో సావాసం చేస్తే తండ్రితో సావాసం చేసినట్టే. అందుకే కుమారుడు వేరు కాదు, తండ్రి వేరు కాదు.
సో అందుకే ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్ ద ఎర్త్. యూ నీడ్ టు నో మోర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యూ నీడ్ టు వాక్ విత్ జీసస్ క్రైస్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ డే, ఎవ్రీ డే. You need to learn about Jesus Christ. You need to seek about Jesus Christ. You need to search about Jesus Christ. ఆయనను వెతకాలి, ఆయనను వెంబడించాలి. అందుకోసమే నువ్వు భూలోకానికి వచ్చావు. సో అందుకే సీక్ గాడ్ అండ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఎవ్రీథింగ్ షెల్ ఫాలో యూ. నువ్వు ఎప్పుడైతే దేవుడి యొక్క నీతిని, రాజ్యాన్ని వెతుకుతావో, ఎప్పుడైతే యేసయ్యను వెతుకుతావో, అప్పుడే నీకు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు దేవుణ్ణి. సో ఒప్పుకొని మనం ఎలా నడవాలి? మంచిగా నడవాలి. అందుకే బిఫోర్ జీసస్ క్రైస్ట్, బిఫోర్ యాక్సెప్టింగ్ ద జీసస్ క్రైస్ట్, నీ లైఫ్ ఎల్లున్నా మంచిదే. అర్థమవుతుందా? నువ్వు యేసయ్యను నమ్ముకోక ముందుకు నువ్వు ఎన్ని ఘోర పాపాలు చేసినా మంచిదే. నీ జీవితం ఎంతలా విచ్చలవిడిగా తిరిగినా మంచిదే. కానీ ఒక్కసారి యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్యను ఒప్పుకున్న తర్వాత, ఆయన లాగానే మనం మారాలి, ఆయన లాగానే మనము నడవాలి, ఆయన లాగానే మనము ప్రవర్తన కలిగి ఉండాలి, ఆయన లాగానే మనస్సు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఆయనతో సావాసం చేయగలుగుతాము. ఇప్పుడు పెళ్లికి ముందు నువ్వు ఏ ఫ్రెండ్ తోటైనా తిరుగు. సో పెళ్లికి ముందు అంటే చెడు తిరుగులు కాదండి, ఎలాంటి ఫ్రెండ్ తోటి తిరిగినా, ఎలా ఉన్నా కూడా పర్లేదు. కానీ పెళ్ళైన తర్వాత చాలా మంది పద్ధతిగా వస్తారా రాదా? పెళ్ళైన తర్వాత ఎలా ఉంటారు? అమ్మో, ఈ పని చేస్తే నా భర్తకు నచ్చదు, ఈ పని చేస్తే నా భార్యకు నచ్చదు. అబ్బో, అప్పుడు అంటే ఫ్రెండ్స్ తోటి తిరిగాను, తాగాను, తందనాలు ఆడాను. కానీ ఇప్పుడు నాకు పెళ్ళైంది కాబట్టి నేను తిరగను, నా భర్తకు తగ్గట్టుగా నేను మెదులుతాను, నా భార్యకు తగ్గట్టుగా నేను మెదులుతాను అని ఒక కంట్రోల్కి వస్తారా రాదా? అలాగే నువ్వు బిఫోర్ జీసస్ క్రైస్ట్ నీ ఇష్టారాజ్యంగా ఎలాగైనా బ్రతుకు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ ఇష్టరాజ్యం కాదు, ఆయన ఇష్టరాజ్యంగా బ్రతకాలి. ఆయనతో సావాసం చేయాల్సిందే, ఆయనలాగా మాట్లాడాల్సిందే, మారాల్సిందే. సో అప్పుడే అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మీరు మొదటి నుండి దేని వింటారో అది మీలో నిలువనీయుడి. చూసారండి, ఈ వాక్యాలన్నీ మీరు నిలిచిపెట్టుకోండి. ఎవరి ద్వారా కూడా మీరు విని చెడిపోవద్దు. ఎప్పుడు కూడా ఆ హేట్రెడ్ ని పెట్టుకోవద్దు. ఎందుకంటే లోకంలో ఉన్న బోధనలు ఎక్కువ విపరీతంగా ఇతరులను ద్వేషించి విమర్శించే బోధనలు ఎక్కువ అవుతున్నాయి. అది విని మీరు అదే నిజం అని నమ్ముకుంటారు. కాబట్టి మీరు ప్రేమ వాక్యాన్ని వినండి. ఎక్కువగా ప్రేమ వాక్యాన్ని విన్నావు అనుకో, నీ లోపల ప్రేమ మొదలవుతుంది. ఎక్కువ నువ్వు ద్వేషం వాక్యాన్ని విన్నావు అనుకో, నీ లోపల ద్వేషం మొదలవుతుంది. సో మొదటి నుండి విన్నది మీలో నిలిచి ఉన్న ఎడల మీరు కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. చూసారండి, వాక్యాన్ని నిలబెట్టుకోండి, వాక్యంలో జీవించండి, వాక్యాన్ని ఫిల్ చేయండి. ఫిల్ విత్ యువర్ బాడీ, విత్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. నీ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ తో ఈ వాక్యాన్ని నింపండి. అప్పుడు మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. సో అందుకే వాక్యం ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా కూడా. సో యూ షుడ్ ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే అదే అండి, లవ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫర్గివ్నెస్, కంపాషన్. యు ఫిల్ విత్ దోస్ క్యారెక్టరిస్టిక్స్, అవన్నీ కూడా నువ్వు తండ్రి కుమారుడితో నిలబడి ఉన్నట్టు. అందుకే ప్రేయర్ చేసుకోవాలి. ఐ యూస్ టు నేను 3 years ప్రేయర్ చేశాను. అయ్యా, నా నడినెత్తి నుంచి అరికాల వరకు నీ ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నింపు, నీ వాక్యముతో నింపు, నీ తలంపులతో నింపు, మీ నీతితో నింపు, నీ నిజాయితీతో నింపు, మీ పరిశుద్ధతతో నింపు, మీ పవిత్రతతో నింపు, మీ జ్ఞానముతో నింపు అయ్యా, మీ ప్రేమతో నింపు, మీ కరుణతో, కృపతో, దయతో, వాత్సల్యంతో నింపు నాయన. నా లోపల ఎలాంటి చెడున్నా తీసివేయండి. నా లోపల ఎలాంటి కీడున్నా, ఎలాంటి దుర్మార్గత్వం ఉన్నా, ఎలాంటి చెడు బుద్ధి, దుర్బుద్ధి, దురాశలున్నా, ఎలాంటి కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఉన్నా తీసివే ప్రభువా. సో దిస్ ఈజ్ మై ప్రేయర్. నా శరీరం అంతా కూడా యేసయ్య శరీరంతో నింపబడాలి. So fill my body with your character, fill my body with your attitude, fill my body with your behavior. So నీ గుణంతో, నీ స్వభావంతో నింపు ప్రభువా. బికాస్ ఐ వాస్ ఫిల్డ్ విత్ ద వరల్డ్. ఒకప్పుడు దేవుని నమ్ముకోకముందు నేను వరల్డ్ తో నింపుకున్నాను. అదంతా బయటకు వెళ్ళాలా వద్దా? యేసయ్య నమ్ముకున్న తర్వాత ఇప్పుడు నేను దేనితో నిండుకోవాలి? యేసయ్య ప్రేమతో నిండుకోవాలి, ఆయన కృపతో నిండుకోవాలి, ఆయన సహనంతో నిండుకోవాలి, ఓపికతో నిండుకోవాలి. అప్పుడు నేను ఎప్పుడైతే ప్రేమతో, సహనంతో, ఓపికతో నిండుకుంటానో అప్పుడు నా లోపల ఎవరున్నట్టు? యేసయ్య ఉన్నట్టు. మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. సో అందుకే ఏ వాక్యం అయితే మీరు వింటున్నారో అది నిలబెట్టుకోండి. మంచి వాక్యము వినండి, మంచి మాటలు విని మీరు దాన్ని నిలబెట్టుకోండి. సో ఇప్పుడు మన లోపల యేసయ్య నిలబడాలంటే వాక్యానుసారంగా బ్రతికినప్పుడే యేసయ్య మన లోపల ఉంటాడు. సో ఇప్పుడు అర్థమైందా? నిజమైన సావాసము వాక్యం చదువుకోవడం, నిజమైన సావాసము ఆరాధించడం, స్తుతించడము, నిజమైన సావాసము ప్రార్థించడము, నిజమైన సావాసము అందరినీ ప్రేమించడం, నిజమైన సావాసము అందరినీ క్షమించడము, నిజమైన సావాసము దేవుడితో, నిజమైన సావాసము యేసయ్యతో, నిజమైన సావాసము అందరినీ ప్రేమించి, అందరినీ క్షమించి,
దీర్ఘశాంతంతో ఉండడమే నిజమైన సావాసము. నిజమైన సావాసము వెలుగులో నడవడమే నిజమైన సావాసము. చీకట్లో ఉన్నవాడు నిజమైన సావాసంలో ఉన్నట్టు కాదు. సో నిత్య జీవం అనుగ్రహించునని ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపూర్చిన వారిని బట్టి సంగతులు మీకు రాసి ఉన్నాను. సో నిత్య జీవం మనందరికి అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనందరం కూడా ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నాము, టైం పాస్ కోసం నమ్మట్లేదు. మనందరినీ కూడా యేసయ్య పిలుచుకున్నాడు, టైం పాస్ కోసం ఆయన మనల్ని పిలవలేదు. మనందరికి కూడా జీవ కిరీటాన్ని ఇవ్వడానికి, నిత్య రాజ్యం ఇవ్వడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి మనందరినీ ఇచ్చాడు. కాబట్టి ఇంత విలువైన ఆణిముత్యము లాంటిది, కోహినూర్ డైమండ్ కంటే 10,000 రేట్ల అత్యధికమైన అత్యున్నతమైన పిలుపు మనందరిది. ఈ పిలుపుని మనం ఎవరం కూడా వృధా చేసుకోవద్దు. సో అర్థమవుతుందండి, ఈ పిలుపుని వృధా చేసుకోవద్దు. అందుకే దేవుడితో సావాసానికి ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ ఇవ్వండి. సరే, ఇన్ని రోజులు అంటే గడిచిపోయాయి. సో కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగా లేవు. ఇప్పుడు అంతిమ గడియల్లో ఉంటున్నాము. రెండో రాకడ సమయము ఆసన్నం అవుతుంది. సో కాబట్టి మనందరం కూడా యేసయ్యతో సావాసము ఎంత ఎక్కువగా చేస్తే అదే మనకు ఆశీర్వాదము, అదే మనకు శ్రేయస్కరము. సో అందుకే దేవుడితో సావాసము ఒక గోల్ లాగా పెట్టుకుందాం, ఒక హోంవర్క్ లాగా పెట్టుకుందాం, ఒక ఫస్ట్ ప్రియారిటీ లాగా పెట్టుకుందాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవసరాలు ఉన్నా, లేకపోతే ఇంట్లో ఎంత వంట పని, ఇంటి పని ఉన్నా ఆయనతో సావాసం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం భూలోకానికి వచ్చింది ఇంటి పని, వంట పని, ఉద్యోగము చేసుకోవడానికి మాత్రమే కాదు, తినడానికి, త్రాగడానికి మాత్రమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి, కారు కొనుక్కోవడానికి మాత్రమే కాదు, జాబ్ చేయడానికి మాత్రమే కాదు, మరీ ముఖ్యంగా ఈ భూలోకానికి మనం వచ్చింది అన్నిటికంటే ప్రియారిటీగా ఆయనతో గడపడానికి, అన్నిటికంటే ప్రియారిటీగా ఆయనతో సావాసం చేయడానికి, అన్నిటికంటే ముఖ్యముగా ఆయనతో గడపడానికి, ఆయనలో నివసించడానికి, ఆయనలాగా మారడానికి, ఆయనతో మనము నిండడానికి మనందరము కూడా భూలోకానికి వచ్చాము. అందుకే ఫెలోషిప్ లో ఉండండి, ఈ మినిస్ట్రీ ఫెలోషిప్ లో ఉండండి. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడే ఉంటుంది, ఓన్లీ దేవుడి గురించే, యేసయ్య గురించే బోధించడం జరుగుతుంది. ఎందుకంటే అంతిమ దినాల్లో ఉన్నాము, మనకి ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫెలోషిప్ వల్ల మనం ఇంకా స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావచ్చు, ఇంకా యేసయ్యలో ఎదగవచ్చు, ఇంకా యేసయ్య నామంలో ఇంకా మనము రక్షించబడవచ్చు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. చూసారండి, మన లోపల ఒక గ్రేట్ అనాయింటింగ్ ఉంది. మీ అందరికి కూడా అభిషేకం ఇచ్చాను. మీ లోపల అనాయింటింగ్ మిమ్మల్ని ముందరికి నడిపిస్తుంది. ఆయన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అన్నింటిని గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయన మీరు నిలిచి ఉన్నారు. చూసారా అండి, ఆయన మన లోపల నిల్చున్నాడు. మీకు ఇచ్చిన అభిషేకం ద్వారా ఆయన మీ లోపల నిల్చున్నాడు. అండ్ మీరు ప్రతిరోజు ఈ వాక్యాన్ని వింటున్నారు. వింటున్నా కొద్ది నిజంగా మీలో చాలా మంది మారారు. 90% మారారు. ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విన్న వాక్యాలు విని 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 మీ ప్రవర్తన మార్చుకున్నారు. ఈవెన్ నేను కూడా నా ప్రవర్తన మార్చుకున్నాను, నా మనస్సుని మార్చుకున్నాను, నా ఆలోచించే విధానాన్ని మార్చుకున్నాను, నా తలంపులను మార్చుకున్నాను, నా ఉద్దేశాలను మార్చుకున్నాను, నా మాట్లాడే విధానాన్ని మార్చుకున్నాను. మీలో కూడా చాలా మంది మారిపోయారు. గొడవలు పడట్లేదు, కంట్రోల్ చేసుకుంటున్నారు. మీలో కూడా ఓపిక వచ్చింది, సహనం వచ్చింది. ఎందుకంటే మీ లోపల అభిషేకము పనిచేస్తుంది, అలాగే మీ లోపల ఈ బోధనలు పనిచేస్తున్నాయి. అందుకే ఆయనలో మీరు నిల్చున్నారు. సో ఇప్పుడు అర్థమవుతుందండి, ఈ వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ కూడా ఆయనలో నిల్చున్న వాళ్ళే. వాక్యానికి అనుకూలంగా విని వాళ్ళందరూ కూడా ఆయన లోపల నిల్చున్నారు. మీ అందరికి ప్రతిరోజు కూడా అభిషేకాన్ని ఇస్తున్నాము. సో అభిషేకము లోపల, ఆయన నీ లోపల నిలుస్తుంది. అభిషేకమే నిన్ను బోధిస్తుంది, అభిషేకమే నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఆ గొడవలు పడకుండా, కొట్లాటలు పడకుండా. అభిషేకము ప్లస్ బోధన, ఈ రెండు మీకు ప్రతిరోజు జరుగుతుందా లేదా? ప్రతిరోజు మనం అభిషేకించుకుంటున్నాము, ప్రతిరోజు వాక్యాన్ని బోధించుకుంటున్నాము. ఈ రెండు మన లోపల ఫలిస్తున్నాయి, ఈ రెండు మనం వింటున్నాము, ఇది రెండు మనం చేస్తున్నాము. కాబట్టి ఆయనలో మీరు నిల్చున్నారు. సో కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ, స్టే విత్ గాడ్ ఓన్లీ. So this is the main, God with us global ministry is the main intention. You need to grow spiritually. No spiritual గా స్ట్రాంగ్ కావాలంటే you can come to this ministry. సో ఓన్లీ వాక్యము, ఓన్లీ దేవుళ్ళు ఎదగడం, ఇటు దేవుళ్ళు ఎదుగుతూ అన్ని విషయాలలో వర్ధిల్లడం. సో కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిల్చుండి. సో మనందరం కూడా ఆయన యందు నిల్చుండమని అంటుంది వాక్యము. ఆయనలో స్టే ఉండాలి, కనెక్టే ఉండాలి. అప్పుడే ఆయన రెండో రాకడ సమయానికి ఆయన లోపల ఎవరైతే నిల్చుంటారో వాళ్ళందరూ కూడా వెళ్తారు. సో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ వ్యభిచారం చేస్తున్నావు,
రేపు రెండో రాకడ పడ సమయం వచ్చినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. ఆయన ముందు నిలిచి వెళ్ళకపోతే ఏమవుతావు? ఆ వ్యభిచారం చేయడం వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆ దొంగతనం చేయడం వల్ల పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందుకే నువ్వు దేవుణ్ణి ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకుంటా ఉన్నది కాదు, ఎంతగా నమ్ముకుంటున్నావు, ఎంతగా నువ్వు నిలుస్తున్నావు, ఎంతగా నువ్వు కనెక్ట్ అయి ఉంటున్నావు అన్నదే ఇంపార్టెంట్. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. స్టే విత్ గాడ్ ఓన్లీ, కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో సావాసం అలా ఉండాలండి. అంటే మనం అలాగే ఒక దేవుడు అనే ఒక వలయాన్ని క్రియేట్ చేసుకొని ఆ వలయంలోనే ఉండాలి. సో జీసస్ ఈజ్ మై వరల్డ్ అనండి, ఏసయ్య నా ప్రపంచం అనండి. ఏసైన ఒక ప్రపంచం లాగా తీసుకొని ఆ ఏసయ్య ప్రపంచంలోనే నువ్వు జీవించాలి. ఆ సర్కిల్లోనే నువ్వు జీవించాలి. సో ఆయన లోపలనే నువ్వు జీవించాలి, ఆయన వల్ల నువ్వు జీవించాలి, ఆయన ద్వారా జీవించాలి, ఆయన కోసమే జీవించాలి. అందుకే నువ్వు భూలోకానికి వచ్చావు. అందుకే నువ్వు భూలోకానికి వచ్చావు. నీ ద్వారా దేవుడు భూలోకంలో మహిమ పరచుకోవాలనుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడిని ఎరిగి ఉన్నాడు ఎడల నీతిని జరిగించేవాడు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. చూసారండి, దేవుడు ఎవరు? నీతిమంతుడు. నువ్వు నీతిగా ఉన్నావా? అయితే జీసస్ క్రైస్ట్ అంటాడు నువ్వు నా వాడవో అంటావు. నువ్వు ఆయనను తెలుసుకొని నువ్వు అవినీతి చేస్తున్నావా? అయితే ఐ డోంట్ నో యూ అంటాడు. అందుకే ఈ నీతి నిజాయితీ ఈ లోకానికి అవసరం లేదు. పరిశుద్ధత పవిత్రత ఈ లోకానికి అవసరం లేదు. మంచితనము మానవత్వము ఈ లోకానికి అవసరం లేదు. కానీ యేసయ్యకు కావాల్సిందే మంచితనము, మానవత్వము, నీతి, నిజాయితీ, పవిత్రత, పరిశుద్ధత. అందుకే లోకుల కోసం నువ్వు తాపత్రయపడి నువ్వు లోకులకు నచ్చినట్టుగా బ్రతకకు. నువ్వు నీతిగా ఉన్నావా? అయితే నీ నీతిని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నీ నీతి, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ మంచితనము, నీ మానవత్వము, నీ దయాగుణము ఇవన్నీ కూడా పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. ఇవి సిగ్గుపరచవండి. సో లోకంలో మంచి అనే మాట పోయింది. అలా కాదు. నువ్వు ఉండు, నువ్వు చేయాల్సిన మంచి నువ్వు చేస్తూనే ఉండు. సో అందుకే నీ లోపల ఒక బీజాన్ని నాటుకో. ప్రేమ అనే బీజాన్ని నాటుకో, క్షమాపణ అనే బీజాన్ని నాటుకో. ఇప్పటి వరకు ఏ బీజం నాటుకుంది? ద్వేషం అనే బీజం, అవినీతి అనే బీజం నాటుకొని ఉండొచ్చు. తీసివేసేయాలి. నీకు తెలియదు, నిజంగా మన శరీర లోపాలు మనకు తెలియదండి, మన శరీర బలహీనతలు మనకు తెలియదు. అందుకే దేవుణ్ణి అడగాలి, తీసివేయి ప్రభువా, నా లోపల నీకు నచ్చనిది ఏదున్నా తీసివేయండి, నా లోపల మీకు నచ్చేది ఏదున్నా ఇచ్చేసేయండి. అంటే నా లోపల ఏ చెడున్నా కూడా నువ్వు తీసేసుకో ప్రభువా, నన్ను అడగాల్సిన అవసరం లేదు. నా లోపల నీ మంచితో నింపండి, నీ మానవత్వంతో నింపండి, నీ దయాగుణంతో, నీ సహనంతో, నీ ఓపికతో నింపండి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా వాటిని నింపుతాడు. నా యందు నిలిచి ఉండుడి, మీ అందును నేనును నిలిచి ఉందును. చూసారా అండి? ఫస్ట్ స్టే విత్ మీ, తర్వాత ఐ విల్ స్టే విత్ యూ. నువ్వు నాతో సావాసం చేయి, నేను నీతో సావాసం చేస్తాను. నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు నాతో కనెక్టివిటీలో ఉండు, నేను నీతో కనెక్టివిటీలో ఉంటాను. సో నా యందు నిలిచి ఉండుడి. సో ఎలా నిలిచి ఉంటావు? నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విలువ ఇస్తావో, వాక్యానికి అనుకూలంగా వెళ్తావో, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో అప్పుడు నువ్వు దేవుల్లో నిల్చున్నట్టు. సో అర్థమవుతుందా అండి? ఇప్పుడు నాలో నిలిచి ఉండి దాని యొక్క అర్థము చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఇది మన శరీరము, ఈ బాటిల్ మన శరీరము. ఇందులో ప్రేమతో, దయతో, వాత్సల్యముతో, అభిమానముతో, సో మంచితనముతో, మానవత్వంతో, నీతితో, నిజాయితీతో ఈ వాటర్ ఈ యొక్క బాటిల్లో నింపామనుకోండి, అప్పుడు దేవుడు ఇందులో నిల్చున్నట్టు. ఇప్పుడు ఈ బాటిల్ నిండా నేను ద్వేషంతో నింపాను, సో పగతో నింపాను, ప్రతీకారంతో నింపాను, అప్పుడు ఆయన ఇందులోకి నిలవలేడు, ఆయన ఇందులోకి రాలేడు. చెప్తున్నా, ఈ బాటిల్ కి సాదృశ్యం మన శరీరము. సో ఈ శరీరాన్ని మనము మన లోపల నిలిచి ఉండాలి అంటే ద్వేషంతో నిలిచి ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని మన లోపలికి రాలేడు, మన లోపల నివసించలేడు. అందుకే ఫిల్ విత్ లవ్, ఫిల్ విత్ కంపాషన్. సో నా యందు నిల్చుండి అంటే వాక్యం ఎవరైతే వాక్యంతో నింపబడతారో వాళ్ళందరూ కూడా ఆయనతో నిల్చున్నట్టు, ఆయనతో సావాసం చేసినట్టు. సో విల్ కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, అయ్యా చాలా మంచి వాక్యాలు చెప్తున్నావు తండ్రి. దేవుడితో సహవాసము చాలా ముఖ్యము నాయన. ఈ లోకంలో మా అందరికీ కూడా మీతో సహవాసము ముఖ్యము అయ్యా ప్రభువా. అందరూ కూడా మనిషి ఎలా ద్వేషిస్తున్నాడో చెప్పారు. ప్రతి వర్గాన్ని ద్వేషిస్తున్నాడు, ప్రతి జాతిని ద్వేషిస్తున్నాడు, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి దేశాన్ని ద్వేషిస్తున్నాడు. ఇది స్టార్టెడ్ ద్వేషంతో అయింది నాయన. ఆ ద్వేషం అనే నుంచి మమ్మల్ని అందరినీ కూడా విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీతో ఇంకా లోతైన సహవాసం చేయగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.